నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ జాతీయ దినోత్సవాల సందర్భంగా కువైట్ ప్రభుత్వం 70 రోజుల పండుగను ప్రారంభించనుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే జాతీయ సెలవుల సందర్భాలను జరుపుకోవడానికి శాశ్వత కమిటీ చొరవతో కువైట్ లో జనవరి చివరిలో ప్రారంభమయ్యే 70 రోజుల షాపింగ్ ఫెస్టివల్ యా హలాని నిర్వహించనుందని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా పర్యాటకం మరియు వినోదాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం ఈ యొక్క పండుగ లక్ష్యమని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ లో పర్యాటకం, రెస్టారెంట్లు, సహకార సంఘాలు, వినోద వేదికలు, రిటైల్ దుకాణాలు, విమానయానం, హోటళ్లు మరియు మరిన్ని వంటి వివిధ రంగాలను ఈ యొక్క పండుగలో ప్రోత్సహిస్తామని చెప్పేసి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు, గల్ఫ్ పర్యాటకులు అనేక రకాల ప్రయోజనాలు పొందగలుగుతారని చెప్పేసి అధికారులు తెలిపారు. కువైట్ లోని షాపులు, కంపెనీలు, షాపింగ్ మాల్స్, అసోసియేషన్లు మరియు మార్కెట్లు అందించే అనేక ప్రమోషన్లు, డిస్కౌంట్లు మరియు బహుమతుల కోసం పార్టిసిపెంట్లు ఎదురు చూడవచ్చు. ఇది శక్తివంతమైన మరియు విలక్షణమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ ఉందని చెప్పేసి వీక్లీ లాటరీలు ఉంటాయి, నగదు బహుమతులు ఉంటాయి, అలాగే ఈ యొక్క ఈవెంట్లకు ప్రోత్సాహాలు ఉంటాయి. అలాగే కుటుంబాలకు అందించడానికి రూపొందించబడిన సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పేసి కువైట్ జాతీయ దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం 70 రోజుల పాటు కువైట్ లో పండగ జరగనుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. హాలా ఫిబ్రవరి అని చెప్పేసి కువైట్ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 25, 26 తేదీలలో జరుపుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో 70 రోజుల పండుగను జరుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తూ కువైట్ లో ఉన్న కువైటీ పౌరులకు, ప్రవాసులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు అందజేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. 70 రోజుల పండుగ కువైట్ లో త్వరలో ప్రారంభం కానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.